అవినీతి గురించి అక్రమాల గురించి శేఖర్ రెడ్డి గారు చెప్పడం జనాలు వింటాం. ఇక శేఖర్ రెడ్డి గారు పిఠాపురంలో చూశారు ఎన్ని లారీలు వెళ్తా ఉన్నాయో లెక్కేశారు. మీరు వెళ్ళి అరే ఏంట్రా బాబు ఇది అన్నందుకు దళిత యువకుడు వరప్రసాద్కి శిరోమండనం చేసినటువంటి గొప్ప గనులు మీరు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో లారీల గురించి అక్రమాల గురించి మీరు మాట్లాడటం ఏంది? కొమ్మినేని గారికి బెయిల్ వస్తే న్యాయం గెలిచిందా? కొమ్మినేని గారికి బెయిల్ వస్తే న్యాయం గెలిచింది. న్యాయం ఎప్పుడు గెలిచిందో చెబుతారు ఏనండి. ఆ రోజు అనిందేంటి, కోర్టులో అనింది ఏంటంటే ఎందుకు నవ్వారు, నవ్వితే కూడా అరెస్ట్ చేస్తారని అడిగారా? సరే అడిగారు, చేశారు, బెయిల్ మీద వచ్చాడు. ఇదంతా ప్రాసెస్. అనంతబాబు కూడా వచ్చాడు రా బెయిల్ మీద. అనంతబాబు కూడా బెయిల్ మీద వచ్చాడు. న్యాయం గెలిచినట్టేనా? జగన్మోహన్ రెడ్డి 16 నెలల నుండి వచ్చాడు. న్యాయం గెలిచినట్టేనా? అన్ని నడుస్తాయి. ఖచ్చితంగా న్యాయం గెలిచింది. న్యాయం జూన్ 4, 2024 గెలిచింది. మిమ్మల్ని అండర్వేర్ మీద నుంచోబెట్టారు జనం. 2025 జూన్ తర్వాత మిమ్మల్ని అది కూడా లేకుండా చేశారు జనం. మీరు ఇక డిబేట్